ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగ నిర్మాతయ్యి మనకు రాజ్యాంగానికి సంబంధించినటువంటి రాజ్యాంగాన్ని రాసి ఈరోజు తొలి కాపీని మన భారత ప్రభుత్వానికి సమర్పించిన రోజు అది 75 సంవత్సరాలైంది. మరి ముఖ్యంగా ఈ 75 సంవత్సరాల ఈ గణతంత్ర దినోత్సవం రోజున అందరు కూడా మన దేశవ్యాప్తంగా కూడా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు మన డోర్లో మన మానవ మహానాడు ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకు దండ వేసి మనం గౌరవిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క భారత ప్రభుత్వానికి ఈ యొక్క ఎట్లా సంక్రమించింది స్వాతంత్రం అంటే నిజంగా కూడా 47 కంటే ముందు నుండి కొన్ని తరాల వారు మన భారతదేశం వారు బ్రిటిష్ వారితో పోరాటం చేసిన ఇదప్ప 1947 ఆగస్టు 15వ తారీఖున భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగాన్ని దిశానిర్దేశం చేయాలా, మన ప్రజలకు అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు ముఖ్యంగా వీటన్నిటి గురించి మన యొక్క రాజ్యాంగం యొక్క నిర్మాత ఏం చేశాడంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి మన యొక్క భారతదేశానికి దిశానిర్దేశం కావాలనే ఉద్దేశంతో అప్పుడున్న ప్రభుత్వం వారు పెద్దలంతా నిర్ణయం తీసుకొని ఈ రాజ్యాంగాన్ని నిర్మించడానికి కొంతమంది వ్యక్తులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం. ఆ కమిటీకి మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెద్దగా ఉండి నిజంగా కూడా ఆయన వివిధ దేశాల యొక్క సాంప్రదాయాలను రాజ్యాంగాలను చదివి మన భారతదేశానికి ఎలాంటి రాజ్యాంగం అవసరమో ఎలాంటి చట్టాలు అవసరమో అన్నీ సమీకరించిన తర్వాత ఈయన భారత రాజ్యాంగ నిర్మాత ఇవన్నీ క్రోడీకరించి మన భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని నిర్మించిన తర్వాత ఈ దినము అంటే 75 సంవత్సరాల క్రితము వీళ్ళందరూ కలిసి కమిటీ మన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క తొలి కాపీని మన భారత ప్రభుత్వానికి ఇచ్చడం జరిగింది. అప్పటి నుంచి కూడా మనం ఆయన రాసిన విధంగానే మన భారతదేశ వ్యాప్తంగా ప్రజలు ప్రభుత్వాలు అన్నీ నడుచుకుంటున్నాయి. కాబట్టి ఈరోజు కూడా ఆయనకు ఎక్కడ లేని గౌరవం దేశంలో ఈ ప్రపంచ దేశాల్లో కూడా ఆయన పేరు ప్రఖ్యాతులు గాంచాడు. అదేవిధంగానే మనం కూడా ఆయన్ను గౌరవిస్తూ ఆయన నిర్మించినటువంటి ఆయన రాసినటువంటి రాజ్యాంగాలను చట్టాలను అనుసరిస్తూ మన భారతదేశ వ్యవస్థ నడుస్తుంది. ఇక మీద కూడా ఆయన రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని మనందరం కూడా అనుసరిస్తూ మనం ఆయన కనుసరణలో ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో మనం బ్రతుకుంటున్నాం. కాబట్టి ఇక మీద కూడా ఆయనకు మనందరము మన భారతదేశం అంతా కూడా ఆయనకు గౌరవిస్తూ ఆయన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మనం ఈ సమాజంలో మన బతుకులు కొనసాగాలని కోరుకుంటూ అదేవిధంగా మీరందరూ వచ్చి ఈరోజు ఆయనకు గౌరవించి ఆయనకు పూలమాలతో సత్కరించి ఇక మీదటి కూడా మన మాలమాడు తరపునైతేనేమి ఏ కులాలైతేనేమి ఆయన అందరూ గౌరవించే విధంగా కూడా మనందరూ కూడా ముందుకు సాగుతూ ఆయన్ను గౌరవిస్తూ ఉండాలని కోరుకుంటూ వచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం.